మొట్టమొదటిది అవిద్య. అవిద్య అంటే ఆధ్యాత్మిక విద్య తెలియకపోవడం. ప్రాపంచిక విద్యే ముఖ్యం అనుకుంటారు. ఇప్పుడు మనం కూడా ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు ఆత్మే దైవం అని తెలుసుకోలేదు. తెలుసుకున్నామా? మనం అప్పుడు ఏం నేర్చుకున్నాం? విగ్రహమే దేవుడు. ఇది అవిద్య. ఇంచుమించు ఆధ్యాత్మిక విద్య తెలియని వాళ్ళందరూ కూడా ఆ విగ్రహారాధనలోనే ఉంటారు. ఒకవేళ మనం చెప్పినా కూడా మనది తప్పంటారు, కానీ వాళ్ళే కరెక్ట్ అంటారు. ఎందుకు చేస్తున్నారు? మనం చెప్పినా పోనీ తెలియక ముందు చేశారు, విగ్రహారాధన చేస్తున్నారు. కానీ తెలుసుకున్నాక కూడా వాళ్ళు మూర్ఖంగా వాదిస్తారే తప్పించి మారడానికి మాత్రం ప్రయత్నించరు. జ్ఞానం అంటే ఏమీ లేదండి, సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం, ఇంకేం లేదు. జ్ఞానము అని ఒక మాటలో చెప్పుకోవాలంటే సత్యాన్ని తెలుసుకోలేకపోవడం అజ్ఞానము. అవిద్య అయితే సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. కానీ ఏది సత్యం? ఆత్మే భగవంతుడు అన్నది సత్యం. విగ్రహం సత్యం కాదు. అది మనకి తెలియడానికి. ఇప్పుడు ఫోటో ఉంది ఇక్కడ, ఈ ఫోటో సత్యమా అంటే నాగరావు గారు, రాజలక్ష్మి పత్రి గారు కాదు, అది వాళ్ళ ఫోటోలే. అంతేనా? అది అయితే వాళ్ళేనా? విగ్రహాలన్నీ కూడా అంతే. కానీ ఆ అవిద్య వల్ల ఆధ్యాత్మిక విద్య తెలియకపోతే మనందరం ఆ విద్యలోనే ఉంటాం. ఇదే మాయ. మాయ అంటే ఏంటంటే సత్యం కాని దాన్ని సత్యం అనుకోండి. ఎంత మాయలో ఉన్నాము అంటే ఆ విగ్రహాన్ని చూస్తే తన్మయత్వం చెందిపోతాం. ఎప్పటికీ ఉంటుంది మనకి. ఎక్కడైనా అలంకరణ చూస్తే ఎంత తన్మయత్వం చెందుతాము అంటే ఇంకెంత అంతా కాదు. నిజంగా దేవుని పక్కన వచ్చి నించున్నా ఆయన చూడము.